ఒకటే అడుగుతున్నామండి మేము. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గాని, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి గాని, వాళ్ళు 14 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు అదే బడ్జెట్, అదే ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. ఈ డబ్బంతా ఏమైపోయింది? అదే బడ్జెట్ ని ఏం చేశారు? ఈ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్ళింది? అది ప్రజలకి ఇవాళ మిగిలిపోయిన క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసిన మంచి ఏంటి అసలుకి? అసలు చెప్పడానికి ఎన్నున్నాయో. వారు నవరత్నాలు పెట్టినప్పుడే 151 సీట్లు ఊరికే బైబుల్, ఖురాను, భగవద్గీత అని చెప్పినప్పుడే 151 సీట్ వచ్చింది. ఈ రోజు ప్రజల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా చైతన్య యాత్రలు పెట్టి రేపు 175 సీట్లకు 175. ఓకే, మీరేం చేస్తుంటారు? నేను చిన్న కాంట్రాక్ట్ వర్కర్స్. మీ పిల్లలు ఏం చేస్తుంటారు? మా పిల్లలు డిఎడ్ అయిందండి, ఇంకా డిఎస్సి పడలేదు, దానికోసం వెయిటింగ్ లో ఉన్నారు. మీ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? నెంబర్ 1 అండి. ఇప్పుడు మాకు అందరికి కాదు, పేద ప్రజలే నెంబర్ 1 గా ఉన్నారు. ఎవరు కూడా ఇది నేను ఆకలితో అలమటించిపోతున్నాను అనేవాళ్ళు ఎవరు లేరు. మా ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్ గారు వచ్చిన తర్వాత కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. బ్రహ్మాండంగా ఉంది పరిపాలన. ఇక్కడ గుండెల్లో పెట్టుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అక్క చెల్లెమ్మలకు గాని, అన్నదమ్ములకు గాని, తాత అవ్వలకు గాని వాళ్ళ పెన్షన్స్ ఏంటి, వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, సాధికారతలు ఏంటి, రైతు భరోసాలు ఏంటి, కౌలు భరోసాలు ఏంటి, ఇవన్నీ నెంబర్ 1 గా చేసిన వ్యక్తి ఎవరంటే భారతదేశ చరిత్రలో, భారతదేశమే కాదు ప్రపంచ దేశాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైపే చూస్తున్నాయి. ఇది మేము చెప్తున్నాం. ఇవన్నీ చేయడం ఎందుకు? డెవలప్మెంట్ చేయొచ్చు కదా అని అంటున్నారు టీడీపీ నేతలు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఓకే, డెవలప్మెంట్ అంటే ఏంటి? ప్రజల అభివృద్ధి కావాలా? డెవలప్మెంట్ ఏంటి? ఇవాళ నాడు నేడు పెట్టారు. స్కూల్స్ చూడండి బ్రహ్మాండంగా. ఒకప్పుడు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు 26,000 స్కూల్స్ మూతపడి వేస్తే ఈ రోజు జగనన్న వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూల్స్ అన్ని ఓపెన్ చేసి ఇవాళ వాళ్ళకి మంచి షూస్ ఇచ్చి, బట్టలు ఇచ్చి, బుక్స్ ఇచ్చి, క్వాలిటేటివ్ ఫుడ్ పెట్టి బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం. ఈ ప్రతిపక్షాలకి గిట్టగా ప్రతి ఒక్కటి కోర్టుకి తీసుకెళ్లారు. టైం అంతా వేస్ట్ చేశారు. ఇవాళ జగన్ గారు వచ్చిన 5 years లో 4.5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనా. జగన్ గారు లేకపోతే కరోనాలో ఎంతమంది, లక్షల మంది చనిపోయేవాళ్ళు. ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. అది మేము గట్టిగా చెబుతున్నాం. అందుకే జగన్ గారిని గుండెల్లో పెట్టుకున్నాం. ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారంటే మీరు ఏం చెప్తారు? ఉద్యోగాలు ఏంటండి? ఇవాళ వాలంటరీ వ్యవస్థ నెంబర్ 1 ఉంది. ఇవాళ సచివాలయ వ్యవస్థలో నెంబర్ 1 ఉంది. 4,75,000 ఉద్యోగాలు, 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఇంకంతకన్నా ఇంకెక్కువే ఉన్నాయి. నాకు ఇంకా ఐడియా లేదు. ఇంకా ఎక్కువే ఇచ్చారు. ఇంకా ఉద్యోగాలు ఏంటి? ఈ ఆయన వచ్చిన 2 years లోనే కరోనా వచ్చి ప్రజలు అల్లాడిపోతుంటే ప్రజల్ని ప్రతి ఇంటికి వాలంటరీ వ్యవస్థను పెట్టి అలా బ్రతికించిన వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తాం మేము. ఒకటే సార్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజలకి 2,48,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లకు వెళ్ళిపోయినాయి. ఏది? విద్య ఏంటి, వైద్యం ఏంటి, ఆసరా ఏంటి, రైతు భరోసాలు ఏంటి, కౌలు భరోసాలు ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, ఫుడ్ ఏంటి, ఇవన్నీ కూడా 2,40,000. ఎటువంటి రికమెండేషన్ లేకుండా, ఎటువంటి సపోర్ట్ లేకుండా డైరెక్ట్గా అర్హుడైతే చాలు పేదవాడి ఇంట్లోకి అన్నీ వచ్చేస్తున్నాయి. ఏమండి, ప్రజలకు కావాల్సిన ఏంటి? ప్రజలకు ఏం కావాలి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం తక్కువ చేస్తున్నారు?